Hello family members and welcome back to my channel. హలో గాయస్, నేనైతే దీపావళికి ఇంటికి వచ్చాను. ఈ వీడియోలో అయితే వచ్చిన ఫస్ట్ డే సమ్ ర్యాండమ్ క్లిప్పింగ్స్ అండ్ నెక్స్ట్ డే వచ్చేసి భైరవకోన వెళ్తున్నాము. నేనైతే వచ్చిన రోజే గోరింటాకు అయితే పెట్టుకున్నాను. నేను ఇంటికి వచ్చి అయితే ఆల్మోస్ట్ 6 months అవుతుంది. మధ్యలో ఒకసారి మా అమ్మ వాళ్ళే బెంగళూరు వచ్చారు ఫంక్షన్ కోసం అని. సో నేను ఇక్కడ చేతికి గోరింటాకు పెట్టుకున్నాను కాబట్టి మా అమ్మాయి కొంచెం అన్నం తినిపించి అండ్ జుట్టుకి ఆయిల్ పెట్టమంటే పెట్టింది. సో నా గోరింటాకు అయితే ఇలా పండింది, చాలా బాగా పండింది. నేను గోరింటాకు పెట్టుకొని కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో నేనైతే ఈ వీడియోలో మీకు నేను ఎక్కువసార్లు చూపిస్తూ ఉండొచ్చు. సో మేమైతే నెక్స్ట్ డే భైరవకోన వెళ్దాం అనుకున్నాము. మాకైతే భైరవకోన అరౌండ్ 70 kilometers ఉంటుంది అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. అరౌండ్ 8:30 అలాగా. మనది ఎందుకు తినిపోదామని కాదు, ఎంత దేవుడి కాడ ప్రసాదం పెట్టవచ్చు. అదే కదా, తినేసి స్నానం చేసేస్తే సరిపోయి ఉండేది. ఒక్క పూత ఉండమని ఎవరైనా చెప్పరు. మా ఫోటో తీస్తా, ఇంకో ఫోటో తీస్తా. మేమైతే భైరవకోన 10:15కి అలా రీచ్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి వాటర్ ఫాల్. ఇంకా రైనీ సీజన్లో అయితే చాలా బాగుండిద్ది. నేను రావడం ఇది ఫస్ట్ టైం. మాకు చాలా దగ్గర అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రాలేదు. సో ఇంకా వాటర్ ఫాల్ దగ్గర మునిగేసి మేమైతే దర్శనంకి స్టార్ట్ అయ్యాము. ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి జస్ట్ 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే అభిషేకంకి టికెట్ తీసుకున్నాము. మా కాలిపోతుంది. తీసుకోవడానికి చూడు చూడు చక్కగా తీసేసుకుందామా.
టెంపుల్ స్పెషల్ ఏంటంటే దీని రాక్ కట్ ఆర్కిటెక్చర్. అంటే ఈ టెంపుల్ మొత్తం ఒక సింగిల్ రాక్తో చేశారంట. అండ్ అక్కడే 8 డిఫరెంట్ శివలింగాలు ఉంటాయి. ఈ టెంపుల్ 7th or 8th సెంచరీలో బిల్డ్ చేసిందంట. ఎక్కడికి బాయ్ బాయ్. ఇంకా దర్శనం అయ్యాక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక చోట ఆపి తిన్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. మా తెలుగు స్టేట్స్లో అయితే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే పులిహోర ఇస్ ద మ్యాండేటరీ థింగ్. నడిచేది అమ్మ ఆపమ్మ ఆపేలేక 6 ఏళ్ళు బట్టి నేను గుర్రనే లేక టొక్కురా